How was the school? How was the school morning? Good. Nice. What did you do? అక్కడ కూర్చో. What did you learn today? ఖోఖో ఆడారా ఈరోజు? ఈరోజు గేమ్స్ లేవు. మాకు థర్స్డే రోజు ఉంటాయి గేమ్స్ మళ్ళీ 10 minutes. ప్యాంట్కి అంతా ఏంటి మట్టి మరి? Why did you kneel down? Kneel down చేసావు. ఎక్కడ మట్టుంది? How was the school? Nice. What did you study? First period math is IIT. What did you study in school today? How was the school? Paper like that. అక్క math is IIT. ఏమేమి నేర్చుకున్నారు? ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అట్లే చెప్తారు. చెప్పు, ఫస్ట్ పీరియడ్ ఏమైంది? IIT. సెకండ్ పీరియడ్ కాల్ కింద పెట్టు. సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్. What did you learn? ఇంగ్లీష్ మ్యామ్ లెసన్ చెప్పిండు. What was the lesson? టెక్స్ట్ బుక్ రాపిచ్చిండు. Mani, come here. శ్రేష్ఠ. మనీ ఇక్కడనే ఉన్నా. శ్రేష్ఠ. రా ఇక్కడికి రా, నాన్న నీకు ఫోన్ ఇస్తా అంట. చదువుకోవడానికి ఏమి కంప్లీట్ క్లాస్ అయిపోయిన క్లాస్. ఇంగ్లీష్ లో ఏం నేర్చుకున్నావు? నాన్న టెక్స్ట్ బుక్ రాపిచ్చిండు. శ్రేష్ఠ, come here. శ్రేష్ఠ. ఇటురా. నాన్న నీకు చాక్లెట్ ఇస్తా అంటారా? అబద్ధాలు. ఆగు. రైట్. రా. మస్కిటోస్ వస్తున్నాయి, నాటకాలు ఆడక. ఎక్కడున్నావు? అటువైపు ఇచ్చిస్తున్నా, ఇటువైపు అద్దిస్తున్నా. చాక్లెట్ లేదు, ఏం లేదు. What did you learn today? చాక్లెట్ నమ్మలేను. చెప్పు, what did you learn? చెప్పక్క. నిజ చేయలే, మొన్న చేయలే, ఏంటిది? ఫ్రైడే రోజు చేయలే, థర్స్డే రోజు చేయలే, ఏంటిది? వెనస్డే రోజు చేయలే. ఇది మీటింగ్. Vlog. కాలు కింద పెట్టు మని. What did you learn, శ్రేష్ఠ? పెడుతుంది. కాళ్ళు కడగలేదు మీరు. కరిగినా. What did you learn? What did you learn? ఫిజిక్స్ వెక్టార్స్. అన్ని పీరియడ్స్ చెప్పండి అక్కడ. ఇంగ్లీష్. థర్డ్ పీరియడ్, ఇన్కంప్లీట్ పీరియడ్, ఫ్రీ పీరియడ్. సెకండ్ లెసన్. గట్టిగా చెప్పు అక్కడ. నాకు ఎనర్జీ లేదు. ఫోర్త్ పీరియడ్ బయో. పోండి, తిన్నాక చెప్తాను. ఫినిష్ చేస్తున్నాను. ఫినిష్ చేయి. ఫోర్త్ పీరియడ్ బయో. ఫిఫ్త్ ఏం పీరియడ్ నేర్చుకున్నావో చెప్పు. ఫోర్త్ పీరియడ్ తెలుగు లెసన్. ఫిఫ్త్ పీరియడ్ మ్యాథ్స్. చెప్పడం కాదు, సబ్జెక్ట్స్ నేమ్ చెప్పు. ఏం నేర్చుకున్నావు? స్పెసిఫిక్ పాయింట్స్, ఎస్ఎల్, पैराग्राफ लेसन. ఫిఫ్త్ పీరియడ్ తిన్నాక చేస్తారు, పోండి. అయిపోయింది, అయితే అయిపోయింది. తర్వాత లంచ్ తర్వాత బయో పీరియడ్ బయో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. మ్యాథ్స్ రాసారా? బాక్సెస్ ఫినిష్ చేసారా? చేసినాం.
చట్నీ మంచిగా ఉంది. చట్నీ టేస్ట్ బాగుంది రోజు నిజం. మిల్ మేకర్ డ్రై ఉన్నాయి కంటే అవును మిల్ మేకర్ స్వీట్ తిన్నా స్వీట్ గా నేను. గట్టిగా ఉన్నాయి. నేను తిన్నా. అలా నడవండి. అయిపోయింది 1 minute. స్కూల్ ఇది చెప్పు స్టార్టింగ్ Nice. ఎండింగ్ వరకు లేకపోతే అది స్టాప్ ఇట్. నైస్. చెప్పు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసావు చెప్పు. What was the first period, second period, third period? ఫస్ట్ పీరియడ్ మ్యాథ్ సెకండ్ పీరియడ్ What did you learn? బయో చెప్పు అన్ని చెట్లు. బయో సెకండ్ పీరియడ్ థర్డ్ క్లాస్ క్రైమ్ థర్డ్ పీరియడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ థర్డ్ పీరియడ్ ఉంది మ్యామ్ లెసన్ చెప్పారు. ఫోర్త్ పీరియడ్ బయో మ్యామ్ మళ్ళీ ఏంటి అది పోర్షన్ వర్క్ షీట్ చేస్తుంది. ఫిఫ్త్ పీరియడ్ What did you learn today? Is there anything new which you learned? students are made chemistry separately to another students position. కెమిస్ట్రీ ఎందుకు మ్యామ్ కి ఉంది కదా. ఉందిగా చదువు. సరే అది FA1 పోర్షన్ ఇప్పుడు కాదు ఆగస్టులో ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చు. చదువు నాయనమ్మ అద్భుతమైన సెలవులు. అది వార్షికము Now I got you. ఎక్సెల్ పాట మాన్ కర్త చెప్పు నాయనమ్మ చెప్పు. ఏంటి అది ఎక్కడికి వెళ్ళిండ్రు అదేంటి అక్కడ పైన ఎక్కడికి వెళ్ళిండ్రు ఎక్కడికి వెళ్ళిండ్రు ఎక్కడికి వెళ్ళిండ్రు చెప్పు ఎక్కడికి వెళ్ళిండ్రు చెప్పు ఎక్కడికి వెళ్ళిండ్రు. అన్నీ అడుగు మమ్మీ ఇవన్నీ తినలేదు ఇవన్నీ తినలేదు. అబ్బా చెప్పు ఎక్కడికి వెళ్ళిండ్రు. చెప్తాను ఇంగ్లీష్ మొత్తం వచ్చి నాకు చదవడానికి వస్తాను క్వశ్చన్ చెప్పి నెక్స్ట్ పీరియడ్ బయాలజీ ఫుడ్ కాంపోనెంట్స్ చెప్పు. రైల్స్ అండ్ రివర్స్ చెప్పు. 1 minute हो गया. What did you learn? 1 minute हो गया. ఇది ఎక్కడ నేర్చుకున్నావు? What did you do in tuition? చదువుకున్నా సీరియస్ వెళ్ళిపోతా చదువుకో అన్నది చదువుకున్నాను అంతేనా? అంటే చెప్పాను ఏం రాయాలి? క్లాస్ ఏం రాయాలి సీరియస్ చదువుతున్నా డైరీ నీట్గా రాస్తావా? Show me the diary. నేనే తీసుకోవాలా? చూడు కెమెరాలోనే నొక్కి వస్తున్నాను కంప్లీట్ ఎక్కడ? కెమెరాలో కనిపిస్తుందా? స్కూల్లో రేపు
చూడు కనిపిస్తుంది. ఎల్లుండి లేదా స్కూల్? ఎల్లుండి ఎగ్జామ్. ఫ్రైడే రోజు కూడా ఎగ్జామ్. సాటర్డే లేదు, సండే లేదు. సాటర్డే సెకండ్ సాటర్డే అయినా వెళ్తారుగా మీరు. వెళ్ళాం కదా, ట్యూషన్కి వెళ్తాం. మండే ట్యూస్డే ట్యూషన్కి వెళ్తాం. సాటర్డే చిట్టుతో బర్త్డే. మండే ట్యూస్డే ట్యూషన్కి వెళ్దాం. మరి మండే ట్యూస్డే నా ఊరికి వెళ్తుంది. ఏ ఊరు అడగలే? నేను కూడా తీసుకెళ్దాం. నేను వెళ్ళాలి. కారం ఇస్తే చికెన్ పైన ఉంది నడు కోణం. ఎప్పుడంటే Start. Start money. నేను స్టార్ట్. How was the school? నైస్. చెప్పు మొత్తం చెప్పు. Start great start. అలా ఏంటి? ఫ్లోట్ రాసినంత గొడవ పెట్టుకుంటుంది. నేను ఆడ సమోసా చూసి నాకు సమోసా తినాలని ఉంది అని అంటే సమోసాలు ఇట్లా ఇట్లా ఎత్తారని అన్నది. పానీపూరిలో కూడా ఇట్లా ఇట్లా ఎత్తారని అన్నది. అన్నా నేను పానీపూరిలో కూడా ఇట్లా ఇట్లా వేస్తారు అని అన్నా. అలా అయితే మళ్ళీ ముందుగా మధ్యలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. అట్లా తోటి నేను ముందుగా తిడుతుంటే ఫ్రూటీ నా తనం తిడుతుంది అనుకొని అట్లా వాళ్ళని చెప్పిన. వాళ్ళ మమ్మీ మీరు ఇద్దరు మాట్లాడుకోకండి అని అన్నది. మాట్లాడుకోకైతే నేనమ్మతో మాట్లాడదు కూడా మాట్లాడలే. ఆమె నాతో ఇట్లా ఇట్లా అని అన్నది. ఈరోజు జరిగిన బ్యాడ్ థింగ్ అది ఒక్కటే, మిగతా మొత్తం మంచిగా జరిగింది. కదా టెస్ట్ కూడా బాగా ఫస్ట్ గా రాశాను. నేను బాగా రాసేస్తాను. నేను పోయి తెచ్చుకుంటా. నేను వెజ్ పఫ్ తెచ్చుకుంటా. మార్నింగ్ ఏం చేస్తావు? అన్ని పీరియడ్స్ ఏం నేర్చుకున్నావు? స్టార్ట్. స్టార్ట్. ఇంగ్లీష్ మ్యామ్ లెసన్ కంప్లీట్ చేసింది. తర్వాత కెమిస్ట్రీ. నేను ఈమెయిల్ ఐడి ఇచ్చిందా? జాబ్ స్కిల్స్ మ్యామ్ మండే ట్యూస్డే వెడ్నెస్డే వేరే కంపెనీస్ వెళ్తారు. ఈమెయిల్ ఐడి లేదా? ఎక్కడ మెయిల్ చేయమన్నారు మరి? గ్రూప్లో వస్తుంది. ఫ్రెండ్స్ అడగాలి. వాళ్ళకి తెలియదు అనుకుంటా. వాళ్ళకి కూడా తెలియదు. ఏం నేర్చుకున్నావు ఇంకా? సార్ ఫిజిక్స్ వెక్టర్స్ చాప్టర్ చెప్పిండు. తర్వాత తెలుగుకి దిశ మ్యామ్ వచ్చింది. దిశలో మొత్తము మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గురించి చెప్పి ఒక పేపర్ ని హాఫ్ ఫోల్డ్ చేసి ఒక సైడ్ మెంటల్ హెల్త్ అని రాసి ఇంకో సైడ్ ఫిజికల్ హెల్త్ అని రాసి, అట్లయితే నాకు 3 ఫ్లవర్స్ అన్నా 3 లీవ్స్ అన్నా 3 ట్రీస్ అన్నా గీయమండి. అట్లయితే నేను ఒక ఫ్లవర్ ఒక బటర్ఫ్లై ఒక ట్రీ గీసిన ఈ సైడ్ కి. అట్లయితే దాంట్లో మెంటల్ హెల్త్ రావడానికి ఏమేమి చేయాలని చెప్పింది. ఆ పెటల్స్ లో బటర్ఫ్లైలో అలా రాయమంది. రాసిన ఫిజికల్ హెల్త్ గురించి రాయమంది. ఏమేమి చేయాలి ఫిజికల్ హెల్త్ కోసం రాసిన. దాని తర్వాత దిశ అయిపోయినాక మ్యాథ్స్ సార్ వచ్చిండు. చాప్టర్ చెప్పిండు. థర్డ్ అది లాస్ట్ కి. అట్లయితే ఎస్ఎల్ సార్ వచ్చిండు. మ్యాథ్స్ అదేమంటారు కంపాస్ తోటి ట్రయాంగిల్స్ కి 90 degrees
స్కేల్ పెట్టి స్కేల్ ని లైన్ డ్రా చేసి ఆ స్కేల్ ని మధ్యలో కంపాస్ పెట్టి ఇట్లా గీయాలి దాని తర్వాత ఇంకో సైడ్ ఇట్లా గీయాలి యాంగిల్ వస్తుంది. గీయడం వల్ల ఏమొచ్చింది నీకు? క్లాస్ వర్క్ అయిపోయింది. ఏం నేర్చుకున్నావు? అది ఎలా గీయాలని నేర్చుకున్నా. నెక్స్ట్ ఎస్ఎల్ పీరియడ్ లో సార్ ఎస్టీ పర్సెంట్ చెప్పిండు, అయిపోయింది. దాని తర్వాత లంచ్ తర్వాత ఏం పీరియడ్ బయో మ్యామ్ ఇన్కంప్లీట్స్ రాసుకోమన్నారు. బయో తర్వాత మ్యాథ్స్ మ్యామ్ వర్క్ షీట్ చెప్పింది, వర్క్ షీట్ 4 చెప్పింది. మ్యాథ్స్ తర్వాత సబ్జెక్ట్స్ ఏం నేర్చుకున్నారన్న? మ్యాథ్స్, బయో, సైన్స్ మేడం, ఇంగ్లీష్ మేడం అట్లా కాదు. సైన్స్ మ్యామ్ అంటే బయో ఇంగ్లీష్ రెండు. సబ్జెక్ట్స్ ఏం నేర్చుకున్నారు అన్నాను. అంటే ఆ తర్వాత సోషల్ పీరియడ్ లో మాణిక్యం సార్ వచ్చి మాణిక్యం సారు అలా మోటివేషన్ ఇచ్చి ఏ మోటివేషన్ ఇచ్చారు? మనము ఇది మోటివేషన్ అంటే హెల్త్ గురించి చెప్పిండు. ఏం చెప్పాడు హెల్త్ గురించి? రోజు పొద్దున 2 glasses హాట్ వాటర్ తాగాలంట. దాని తర్వాత 45 minutes ఏం తినకూడదంట. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ ఒక వడ తినాలంట. దాని తర్వాత లంచ్కి చపాతీ తినాలంట. రాత్రి రైస్ తినాలంట. అట్లయితే పెద్దగా ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి మనకు స్టమక్ రాదు, హెల్తీ ఉంటాము అని అన్నాడు. అయితే మళ్ళీ రోజు పొద్దున్న లేచి 30 minutes ఎక్సర్సైజ్ చేయాలన్నాడు. ఎన్ని minutes? 30. సరే ఇప్పటి నుండి నేను చేయను. మోటివేషన్ అన్నావు కదా, చేస్తావా నెక్స్ట్ మంత్ నుండి? హాలిడేస్ అప్పుడు చేయకపోతే నీకే మెమరీ యాక్టివ్ ఉండదు, అన్ని మర్చిపోతావు, క్రాంకీ. అయితే సాయంత్రం మళ్ళీ స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ తినాలి. దాని తర్వాత ఎస్టీపీ కదా, మరి డ్రై ఫ్రూట్స్ తినుకో, పైన ఉన్నాయి. వాల్నట్ తినాలంట. ఉన్నాయి కదా వాల్నట్, ఉన్నాయి. వాల్నట్ అని బాగా. ఎందుకు అంత రెడ్గా ఉంది బ్లష్ పెట్టుకున్నట్టు కదా. చెప్పు మనీ స్టార్ట్. ఓకే రెస్ట్ అయ్యి బాయ్ బాయ్ జీ. బాయ్. నేను చెప్పాలి అక్క చెప్పేసింది మొత్తం. నీది చెప్పు. నా అక్క చెప్పేసింది. మమ్మీ ఇస్తుంది పిలిపించుకోవాలి. వాడి దగ్గర ఎందుకు? చూస్తా. ఓ మమ్మీ క్యాష్ ఇస్తుంది, ఎక్కడికి తెచ్చిపోతాం? షాప్ వెళ్ళి తెచ్చుకోము. కీసి పైన ఉన్నాయి పో. మనీ స్టార్ట్. ఇప్పుడు నానా అలా తీసుకో, వైఫై ఆఫ్ చేయి. అరే ఆగు. ఏంటి ఏంటి చెప్పు. అన్ని స్టార్ట్ చేస్తా. ఇన్స్టాల్ చేయి. స్టార్ట్ చేయి. ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ ఏమో అన్నా? ఏం నేర్చుకున్నావు మ్యాథ్స్? మంచిగా మ్యాథ్స్ పొద్దున ఉంది, ఎంత బాగా వస్తుందో మ్యాథ్స్ పొద్దున ఉంటే. సాయంత్రం ఏం నేర్చుకున్నావు మ్యాథ్ లో? ఐఐటి ఫుల్ ఫామ్ చెప్పాను, తెలుసు కదా నీకు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ టెక్నాలజీ. టెక్నాలజీ తెలంగాణ. గట్టిగా డోరు. చెప్పు. చెప్పు ఇంకా.
ఏమో. సెకండ్ పీరియడ్ తెలుగు ఉమ్. క్లాస్ అదే ఇందులో ఒక పేజ్ చదువు చెప్పడం స్కిప్ చేస్తాను ఒకటే 1 పేజ్ 1 పేజ్ చదివితే స్కిప్ చేస్తాను నేను నేను చెప్తా నేను పిక్స్ 1 పేజ్ పెద్ద పిక్చర్స్ 1 పేజ్ నేను పిక్స్ నువ్వు పెద్ద పిక్చర్స్ ఇంపార్టెంట్ పిక్చర్స్ నువ్వు పెద్ద పిక్చర్స్ చిన్నది పెద్దది ఏం లేదు తీసుకుంటా పేజ్ 100 చదువు నేను 24 చదువుతా పేజ్ 100 చదువు అన్న 24 చదువు చదువు పేజ్ 24 చదువు నా ఫేవరెట్ నంబర్ 8 కదా 24 చదువు అన్న నా ఫేవరెట్ నంబర్ 8 8 లేదా ఇది 9 8 డెడికేషన్ 8 అది కంటెంట్ కాదు కంటెంట్ చదువు అన్న 24 చదువు 100 చదువు 100 చదువు లేకపోతే స్కూల్ మొత్తం చెప్పారు నాకేం తెలియదు నేను మర్చిపోయినా ఇంతసేపు ఇట్లా మర్చిపోకుండా ఉంటారు సరే 100 పేజ్ చదువు మరి హండ్రెడ్ పేజ్ చదువు లేకపోతే 10 పేజెస్ చదువు ఏ పేజ్ చదువు Just by setting goals, you will not be able to achieve them. కూర్చోవాలంటే ఇట్లా చదువు Just by setting goals, you will not be able to achieve them after you have set a goal. సరే తమ్మునికి దే Achieve them after you have set your goal. You have to create a plan on how to achieve it. You need to list down the steps that you need to take. Once your goal is registered in your subconscious mind, your brain will start giving you more ideas on స్లోగా చదువు accomplishing it. And I still remember getting ideas around 2 a.m. అర్థం I కాదు just used to get I just used to get up and make a note in my phone so that I won't forget that. If you start taking those small steps towards your goal, you will be able to set yourself up for success. Another important thing that you should remember is that you should not have a mediocre mindset. If you want to reach మీడియోకర్ great మైండ్ heights, సెట్ మెడికర్ కాదు మీడియోకర్ mediocre mindset. If you want to reach great heights, earlier I was having a mediocre mindset during the early years of Mediocre. mediocre early years of my corporate job. I had a bike and I had to renew my insurance. The bike insurance cost was 2,000 rupees, 30 rupees. I felt that was a సరే considerable amount which was set in my mind. Later, when I had thoughts of buying a car, I felt why I should even buy a car. The fuel cost would be more, mileage would be less, and I need to pay the heavy insurance. That was the kind of thought I used to have, and I was forcing my mind to always think like a mediocre person. Finish.
How do you change the background? అయిపోయింది. నెక్స్ట్ పేజ్ కూడా చదువురా అని చెప్పాను. ఒక పేజీ అన్నావు. అదేంటి కొట్టు అక్కడ కార్నర్. Hello guys, welcome to Hello guys, my name is Manchendra. నువ్వు రావాలి. వస్తాను. నువ్వు స్కూల్ గురించి చదవాలి. I am in space. I am in space. Now I am invisible. Now I am visible. Invisible. ఏం చేయాలి? స్కూల్ టుడే. స్కూలా? నైస్. అది బాగాలేదా, తీసేద్దాం. నాకు నచ్చింది. నైస్. దిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ ఆల్సో నైస్. మార్నింగ్ నుండి ఏం నేర్చుకున్నా? జై. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. మాకు పీరియడ్స్ వేయలే ఈరోజు, ర్యాండమ్గా వచ్చింది. సరే చెప్పు, ఏమేమి నేర్చుకున్నావు మార్నింగ్? కూడా చేయలేదు. వాట్ డిడ్ యు డు యెస్టర్డే? డోంట్ నో. టుడే జై. Today JEE mains exam, tomorrow JEE mains exam, today full JEE revision, yesterday CDF exam. రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ ఏం చెప్పాలి? అయిపోయింది మొత్తం చెప్పినా. ఫస్ట్ పీరియడ్ ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పీరియడ్ లేదు, ర్యాండమ్గా వచ్చిండ్రు. నాకు ట్యూషన్లో చేయి, స్కూల్లో చేయి, ఇంకేముంది? అయిపోయింది అంతే, అయిపోయింది. ఇంకేం పీరియడ్స్ చేసుకోలేదు. జేఈ రివిజన్ తప్ప. IIT for level promotion. First exam for level promotion. JEE mains. One minute हो गया. 1 minute అయిపోయింది. అంతే ఉంది ఈరోజు, అంతే అయిపోయింది. 1 చేస్తున్నా. నాకు జేఈ ఫుల్ ఫామ్ ఏంటి తెలుసు? ఎందుకు తెలుసు? గూగుల్ ఎత్తురా. జేఈ ఫుల్ ఫామ్ ఎందుకు? జేఈ నేర్చుకుంటున్నావు కదా. నాకు ఫుల్ ఫామ్ ఎందుకు? నేర్చుకున్నది చాలు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. చదువు. అది ఫుల్ ఫామ్ ఆఫ్ జేఈ అంటే జాయింట్ ఫుల్ ఫామ్ joint entrance exam. The full form of JEE is the According to Byju's, the full form no, of JEE is the JEE Joint Entrance Extensive Examination. Examination. JEE is JEE a national level entrance exam for engineering courses that takes place every year throughout India. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేస్తాను. బైపీసీ కూడా ఉంది దీంట్లో. జేఈలో బైపీసీ బయో నీట్ ఫుల్ ఫామ్ కూడా ఉంది కదా. According to గూగుల్ Byju's, చెప్తాయి.
NEET stands for National Eligibility Chapra. and Entrance National Test. Eligibility It is a Cum single Entrance national Test is exam carried the out to national medical aspirants enabling Awesome. them to seek admissions to Chapra. medical courses across different medical institutes of the country. చదువు మళ్ళీ. NEET stands for National Eligibility Eligibility Cum Entrance Test. It is a single level national exam carried out for medical aspirants, enabling them to seek admissions to medical courses across different medical institutes of the country. అయిపోయింది ఏమేమి క్వశ్చన్స్ నేర్చుకున్నావు జైలో చదువుకోండి. నాకు తెలియదు. హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్ చేయట్లేదు? టైం ఎక్కడ ఉంది? టైం ఎక్కడుందా? టైం లేదు. స్కూల్ నుంచి వచ్చినాక ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్ నుంచి వచ్చినాక 8 అవుతుంది, 8:30 అట్లా అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ట్యూషన్కి రావాలి. ఒక సండే బ్రేక్, మళ్ళీ వేరే హాలిడేస్ అంతే. గేమ్స్ ఆడడానికి టైం లేదు కదా? గేమ్స్ ఓన్లీ ఆని ఆట. గేమ్స్ ఆడడానికి టైం లేదు కదా? నేను ఆడతా కదా, ఎట్లా ఆడతావు? టైం లేదు నీకు. పొద్దున్న లేసి ఆడతా. మైక్ పుట్టకు తెచ్చే మైక్ని ఎప్పుడు పొద్దున? పొద్దున అంటే పొద్దున వాట్ టైం యూ విల్ డూ ఇట్ మరి? వాట్ టైం యూ విల్ గెట్ అప్? రెడీ అయినాక రోజు 6కి లేసా. మార్నింగ్ లేచి ఏం చేస్తావు? రెడీ అయినా, మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన. రెడీ అయినాక ఏం తర్వాత చేస్తావు? తర్వాత ఏంటి, మమ్మీ గ్లీజర్ వేయండి. తర్వాత కొంచెం రెడీ అయ్యాక ఏం చేస్తావు? గేమ్స్ ఆడుకుంటా ఇందులో ఫోన్లా. మార్నింగ్ అప్పుడు నువ్వు ఆడుకోవచ్చు అన్న మార్నింగ్ 5కి లేచి ఆడుకో. మార్నింగ్ 5కి లేచి 5కి చాలా ఎర్లీ. మార్నింగ్ 5 to 6 నీ గేమ్ పీరియడ్. కాదు, రెడీ అయినాక ఎంతసేపు ఉంటే అంతసేపు నా గేమ్ పీరియడ్. ఈవినింగ్ లేదు, పొద్దున్న పడుకోపో. సరే బాయ్. మార్నింగ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం చెప్పాలి? చెప్పు. 2 క్లాసెస్ జరిగినాయి. మొన్న ఏమైంది? మొన్న హాలిడే. చెప్పు, హాలిడే ఏం చేసావు? ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? 2 క్లాసెస్ జరిగినాయి. Say everything. Talk to the camera. Because that's what you're going to do. ఫస్ట్ జస్ట్ గో గ్రీన్ అని గ్రీన్ షర్ట్స్ వేసుకున్నామన్నారు. Okay, very good. చార్జ్ చేయమన్నారు. మళ్ళీ ఏంటి, ఒక చెట్టు పట్టుకోవాలి. నేను చేయలేదు. Speak in English. Say in English. ఇంకా తర్వాత ఏంటి, అది బ్రేక్ వరకు టైం పాస్ చేసినాం అట్లా. తర్వాత బ్రేక్ తర్వాత ఎస్ఎల్ పీరియడ్ జరిగింది. మా క్లాస్ వచ్చి చెక్ చేసింది. ఓకే. తర్వాత లంచ్ వరకు మళ్ళీ టైం పాస్ చేసినాం, ఇన్కంప్లీట్స్ రాసుకున్నాం అట్లా. తర్వాత సోషల్ పీరియడ్ మ్యామ్ ఏంటి లెసన్ రాయండి, లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ చదివి ఎస్టీ రాయండి. కానీ గాయత్రి పర్మిషన్ అడగాలి, ఇద్దరిని పంపించింది. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో వద్దు, నాకు ఇంగ్లీష్లో చెప్పదు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా నువ్వు? ఇంగ్లీష్ మీడియం. నువ్వు చెప్పు ఇంగ్లీష్. ఏం కాదు, తెలుగులో చెప్తే ఏం కాదు. ఇంగ్లీష్ లో స్టార్ట్ చేయి, లేకపోతే అన్ని 10 days అన్ని ఇంగ్లీష్ లో స్టార్ట్. రెస్ట్ ఆఫ్ ఇట్ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మొత్తం అన్ని తెలుగులో స్టార్ట్, ఇంగ్లీష్ లో స్టార్ట్ చేస్తాను. ఇంగ్లీష్లో మాట్లాడాలి. చెప్పు, స్టార్ట్.
నేను ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను అక్కడ నుంచి చెప్తా. చెప్పు అక్కడ నుండే చెప్పు ఇంగ్లీష్ లో. ఆఫ్టర్ లంచ్ social ma'am sent us to students to Gayatri ma'am to ask for the games. She said yes, but already 10 plus students were playing games. So ma'am told next period. Murali sir period math. Sir didn't. Sir will not come for 3 days. So ma'am said she will take tomorrow. Then maths. Then maths. Then maths again 1 hour 20 minutes. Again break. After break, they told to go to AV room with English books and MPC CDF. They showed chemistry, first lesson acids and bases. Video. Next, then ma'am explained CDF points and asked for people. అయిపోయింది. ట్యూషన్ లో ఏం చదివారు? ట్యూషన్ లో సీట్ చదివినా రాసుకున్నా. ఇంకా ఇంకేముంది? వైట్ యూనిఫామ్ ఇయ్యాలి నీది? వైట్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ లేదు, రెగ్యులర్ యూనిఫామ్. స్పోర్ట్స్ యూనిఫామ్ అనుకుంటా. వైట్ లేదా ఇక మీకు? ఏమో లేదు వైట్. తెలియదు నాన్న, నాకు గుర్తులేదు. టీచర్ ఏదో అన్నది 3 బాగాలేదు అదే. తెలియదు, నాకేం చెప్పలేదు టీచర్, నాకేం తెలియదు. టీచర్ తిట్టింది ఆధార్లో తెలియదు నాకు, గుర్తుంది. నాకు గుర్తులేదు. How was the school yesterday? నాకు గుర్తులేదు. How was the school today? ఓన్లీ జై రివిజన్ చేసినాం అంతే. Day full form ఏంటి? నాకు తెలియదు. Google open చేయి. తెలియదు నాకు. జై ఫుల్ ఫామ్ ఏంటో తెలియదు, జై చదువుతున్నారా? ఈ టెక్నో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంట. ఇది చదువు అదేంటి? జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది చదువు లేకపోతే ఫుల్ పేజ్ చదివిస్తుంది. ఫుల్ ఫామ్ జై జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇదంతా చదువు. JEE is a national level entrance exam for engineering courses that take place in every year throughout India. ఇంజనీరింగ్ అయితే నువ్వు ఎందుకు చదువుతున్నావు? అంటే చెయ్యి ఏం రివిజన్? మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో. తెలుగు లేదు. లేదు హిందీ లేదా? లేదు ఇంగ్లీష్ లేదు. మ్యాథ్స్ లో ఏమేమి చదువుకున్నా చెప్పు. నాకు నీట్ ఎగ్జామ్ అంటే నీట్ అంటే ఏంటి? ఎందుకంతా క్రాంకీ చేస్తున్నావు? నీట్ ఫుల్ ఫామ్ ఏంటి? అది చదువు. అక్కడ అది చదువు. అది చదువు. అది చదువు. అది మొత్తం చదువు. చదవా 5 లైన్స్ చదువుతావా? మొత్తం పేజ్ చదివిపియాలా?
National Eligibility Conventions, test is competitive examination in India for admissions to various medical and dental colleges. Test is conducted by National Test Agency. రోజు స్కూల్కి ఎందుకు లేట్ చేస్తున్నావు? చేస్తలేను ఇందాక ఎందుకు వెయిట్ చేపిస్తున్నావు? చేస్తలేను క్రాంకీ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? స్కూల్లో ఉన్నారు ఇప్పుడు. రేపు ఎగ్జామ్ చదువుకోవాలి లేట్ అవుతుంది నా బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది Hi everyone. నువ్వు ఇప్పుడు మాట్లాడాలి నేను కాదు. చెప్పు, మొత్తం చెప్పు, ఏం చేశాడు? నువ్వు మాట్లాడాలి కదా ఇప్పుడు. ఇట్స్ యువర్ బ్లాగ్, నాట్ మై బ్లాగ్. కానీ నువ్వు చెప్పాలి నేనేం మాట్లాడాలో. స్టార్ట్. నేను చెప్పాలి మాట్లాడాలి నువ్వు. ఈ స్టార్ట్ చేస్తే ఇవి 10 pages చదివిపిస్తాను. ఒక్క పేజ్ చదువుతా. ఒక్క పేజ్ చదువుతా. నేను ఇచ్చిన పేజ్. సరే, నువ్వు పెద్ద ఇస్తావు అంతే. ఇయ్యు తొందరగా. పేజ్ నెంబర్ 100లో చదువు అంటావు. 100లో మాట్లాడడం లేదు, కళ్ళు నొప్పి వస్తుంది. Habit is the intersection of knowledge, skill and desire. Habits make the man. Who do you know personally in your life who has been the greatest influence on you? Can you list out what he does that he has influenced you so much? What habits does he have to do what he does? If you look closely at any successful person, he or she has developed several success habits that served them as well. Look at your own achievements in the past. What did you do consistently to bring about this achievement? What habits have you installed that worked for you to bring about those achievements? We recognize people for who they are because of what they stand for. And what they stand for has been built meticulously over time through habits that they practice regularly. I had a social science teacher in my school. This is over 40 years ago. I still remember him clearly. He was a man who commanded tremendous respect from the students because of who he was and how he carried himself, not because of the position he held. Habit is the intersection of knowledge, skill, and desire. బ్రాకెట్లో ఎవరు చదువుతారు? బ్రాకెట్లో అవసరం లేదు. బ్రాకెట్లో మేము ఎగ్జామ్లో రాయం, వాళ్ళు చదువు అన్నారు. Habits make the man. Who do you know personally in your life who has been the greatest influence on you? Can you list out what he does that has influenced you so much? నువ్వు కావాలని చదువు అంటున్నావు మళ్ళీ. అంతా అయిపోయింది, ఒక పేజు. 1 page ఓవర్. స్కూల్లో ఏం చేశారు? స్కూల్లోనా చదివినా, ఇంకేం చేస్తారు? జేఈ ఫుల్ ఫామ్ ఏంటి? జేఈ ఫుల్ ఫామ్ ఐఐటి ఫుల్ ఫామ్ ఏంటి? ఐఐటియా? తెలంగాణ. ఇండియా జేఈ ఫుల్ ఫామ్ ఏంటి? ఐఐటి ఫుల్ ఫామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఆఫ్ టెక్నాలజీ. ఆఫ్ అక్కడ ఓ అని ఇయ్యలే. ఐఐ తర్వాత ఓ ఉండాలి. ఆఫర్ ఆఫ్ ఉండదు. ఆఫ్ కి ఫుల్ ఫామ్, ఆఫ్ కి జేఈ ఫుల్ ఫామ్
joint entrance exam. ఎవరు రాస్తారు జేఈ ఎగ్జామ్? BYJU'S. There is a national level entrance exam for engineering courses. నాసా ఫుల్ ఫామ్ ఏంటి? Uh, నాసా National- టెస్ట్ నువ్వు రాయలే? National నేషనల్ ఉంది కదా అక్కడ. National Aeronautics and Space ఏరోనాటిక్స్ and Space Administration. ఏరోనాటిక్స్ According to NASA, NASA stands for National Aeronautics. చెప్పు అది ప్లే చేయి. ఏరోనాటిక్స్ ప్లే చేయి. and Space Administration. NASA was started on October 1st, 1958 as a part of the United States government. NASA ISRO is full in form charge of ఏంటి? US science and technology ISRO. that has to It, develop planes for space. International అడిగినా ఇస్రో Indian Space Research Organization. ISCO ఇండియన్ స్పేస్ Indian ఇక్కడ ఉంది కదా. Indian Space Research Correct, Organization. ఇది ఎక్కడ ఉంది? ఇండియన్ స్పేస్ Indian Space Research Organization. ఇక్కడ ఉంది కదా. In ISCO చెప్తాను. Full form. ISCO full form International English Olympiad. సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటి? CBSE full form. తెలియదా సిబిఎస్ఈ? మా స్కూల్ CBSE కాదు. Central Board of Secondary Education. ఏం బోర్డు? Central Board. సెంట్రల్ బోర్డు అంటే స్కూల్ వాళ్ళు పెట్టాయి. అంటే అక్కడ ఢిల్లీ వాళ్ళు. ముట్టకు, అది కేబుల్ లూజ్ ఉంది. అవును నాన్న ఇక్కడ ఏంటి అప్పుడు ముట్టకు అన్న కాదు. కేబుల్ లూజ్ ఉంది, దాన్ని ముట్టకు. కాదు టచ్ చేయకు. ఏంటి అప్పుడు ఇది పెట్టినా కదా ఇట్లా చుట్టి అది ఎక్కడ వేసినావు? ఏంటిది? ఇగోడి ఇట్లా పెట్టినా అప్పుడు ఇక్కడ ఊడిపోయింది. ఇగో ఇట్లా పెట్టినా హుడ్ ఇది బ్రౌన్ కలర్. అదేది ఇక్కడ ఉంది brown colour hoodie. బ్రౌన్ కలర్ హుడ్ ఇది ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి కదా అవి ఇట్లా చుట్టినా మైక్ కి ఎక్కడ పెట్టినా? వచ్చిందా? say bye guys and see you tomorrow on Benjamin. See you tomorrow. Maybe ఏంటిది? hoodie thread. ఎక్కువ వచ్చింది అది. ఏమండి అప్పుడు ఇప్పుడు గుర్తు వచ్చింది. వచ్చింది. Comedy classes join చేపిస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ బాగుంది, మ్యాథ్ బాగుంది అన్నది. నువ్వు కొంచెం స్లోగా రాయి, స్లోగా రాసుకుంటూ మెల్లగా ఫాస్ట్ గా వెళ్ళి అప్పుడు బాగా వస్తుంది. నెక్స్ట్ స్లోగా రాస్తే బాగా వస్తుంది. ఎవరు? ఇంగ్లీష్ ఇంగ్లీష్ మేడం వచ్చింది. ఇంగ్లీష్ టీచర్ ఇంకెప్పుడు వస్తుంది? వీళ్ళకి నీరజనాన్ని చెప్తారు. How's the school? చెప్పను స్కూల్ గురించి, స్కూల్ How was the curriculum? వెరీ నైస్. What is it doing? What is my teacher doing? ఏం చేస్తున్నావు మరి? Why you don't want to talk about school? క్వశ్చన్ ఇండైరెక్ట్ గా అడుగుతున్నాను, అదే క్వశ్చన్ ని. Why you don't want to talk? Why did you cry today for 1 hour?
అయిపోయింది అయిపోయింది టాపిక్ వేసుకున్నారు అయిపోయిన టాపిక్ సరే అయిపోయిన టాపిక్ మాట్లాడడం Suppose you have to think about it, right? Chai on the price. Sorry, don't talk about it. You talk about tuition. You talk about Kalki. How was Kalki? వెరీ నైస్ అక్కడ చూసి చెప్పు. నేను ఎక్కున్నావు ఎక్కడున్నా యూసుకున్నా నీకు రెండుగా సరే చూసి చెప్పు. నువ్వు వేసుకున్నావా వాడిని వేసుకున్నావా? రాకు అయిపోయింది ఒక్కటే ఉంది ఒక్క కాఫీ ఇవ్వచ్చుగా. ఇవ్వు నోట్లో పెట్టుకుంది తింటారు. How was the tuition? How was Kalki movie? గుడ్ And what did you learn today? Don't talk about school. What did you learn? నథింగ్ What did you learn? నథింగ్ Nothing. Learn how to control your emotions. You learn how to bring some water. When you bring some water, you have ఈ ఎల్లో కలర్ ఉన్నాయా అడుగు లైట్ రిఫ్లెక్షన్ ఎల్లో కలర్ ఉన్నాయా చూసే వాళ్ళకి అడుగు చెప్తారు. నాన్న చెప్పు లైట్ రిఫ్లెక్షన్ వైట్ ఉన్నది ఎల్లో లైట్ లో ఎల్లో కలర్ పడుతుంది ప్యూర్ వైట్ What did you learn today, Mani? సీడియా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం స్టోరీలో చెప్పు. స్టార్ట్ చెప్పు ఏమేమి నేర్చుకున్నావు? ఒక అబ్బాయి నాకు ఏరోప్లేన్ గీసి అని చెప్పిన అతను రఫ్ గా గీసి ఇచ్చాడు అదే నేను డ్రాయింగ్ కాంపిటీషన్ లో సైడ్ కి నాయిస్ పొల్యూషన్ గా గీద్దాం అనుకున్నా టైం సరిపోలేదు ఏరోప్లేన్ ప్లేస్ లో క్లౌడ్స్ గీసాను వచ్చేకు కేబుల్ లూజ్ ఉన్నది. టచ్ చేయకు అన్నా మాట్లాడు. టచ్ చేయకుండా మాట్లాడు. ఎయిత్ క్లాసా ఇంకా నువ్వు నర్సరీయా? నా చైల్డ్హుడ్ బాగా స్పెండ్ చేయలేదు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేకుంటే చైల్డ్హుడ్ లో నాకు ఒక్కటే ఫ్రెండ్ ఉంటే చైల్డ్హుడ్ లో చైల్డ్హుడ్ ఒక్కటే ఫ్రెండ్ ఉంటే నాకు చైల్డ్హుడ్ లో తను కూడా ఫస్ట్ క్లాస్ తర్వాత వెళ్ళిపోయింది రానా నాకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నాతో విక్టర్ స్కూల్లో కూడా చిన్నక్షి వచ్చి మాట్లాడింది చిన్నక్షి వాళ్ళని నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఏ క్లాస్ రెండు స్టార్టింగ్ సెకండ్ క్లాస్ సెకండ్ ఎండింగ్ మిడిల్ లో థర్డ్ స్టార్టింగ్ ధోని మణిచంద్ర నర్సరీ ఫ్రెండ్. తమ్ముడికి అప్పుడు ఎల్కేజీలోనే నర్సరీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేటోడు అతడు లావుగా లడ్డుగా నల్లగా ఉండేటోడు కానీ ముద్దు ఉండేటోడు అతనికి 11 fingers ఉంటాయి అవునా ఫస్ట్ ఇక్కడ ఒక ఫింగర్ ఇక్కడ ఒక ఫింగర్ ఉంటుంది 11 ఫింగర్స్ ఉండేదంట ఫస్ట్ ఫ్రెండ్ నర్సరీలో నాకు గుర్తున్నాడు అంటే
అతని ఫోటో ఒక్కటే యూస్ చేస్తాను ఎప్పుడు మాట్లాడుతుంది బెంగళూరు స్కౌట్ స్కూల్ కలిసి శ్రీ రవిశంకర్ ఆశ్రమంలో my brother's first friend he was chubby boy and cute. Abba, cute. And cool so. We played games with the 6th class. 6th class versus 8th class. Before we played today games we did. 8th class In 6th class only 2 girls are playing well. Both of those girls are pink girls. Pink head girls. Hi all, we are going to Chamundi Hills with our Bavaru giving us the ride. Hi. My only gets the packages Bavaru giving us the ride. ఎందుకు వస్తా అని కూర్చుంటాను ఎందుకు వస్తా అంటే వెనకాల కూర్చోబెట్టాను Okay, we are at Mysore Palace with our Bavaru and wow. I'm sorry. I'm sorry. Sorry, follow. మళ్ళీ దిగుతాడు చూడు మళ్ళీ దిగాడు చూడు ఇగో అదే మా వదిలేసినాడు పడుకున్నాడు Sorry, follow. మళ్ళీ కిందికి దిగుతుంది చూడు వెళ్ళచ్చా చూడు మళ్ళీ ఎంత మంచి Okay, line. అవసరం లేదు మనకి అవసరం లేదు Okay, line. కనబడుతుంది Okay, line. నాకు అవసరం లేదు మనకి Let's see this. కబ్బు Very good. కబ్బు కావాలి Male line, female line. Lion line. Wow. Here in the line. What is the It is called rider's rest. Rhinoceros. Kalgamano. Rhinoceros. Giraffe. camel కాదమ్మా ఇది జిరాఫ్లు Camel to విజిల్ గట్టిగా how is it Virgin? ఇప్పుడుగా శ్రేష్ఠ అక్కడ లైట్స్ పెట్టి వాటర్ ఫైట్ सारे जहाँ से अच्छा ना जाएगा ना बना వాటర్ ట్యాంక్ అప్పుడు కంప్యూటర్ బ్రేక్ చేసేవాళ్ళు how is it Virgin? We are going to Chamundi. తెలంగాణ మన మ్యూజిక్ ఎలా ఉంటుంది డియర్స్ కోటిలేవి కోటిలో అవసరం
Yes. ఏం పాడుతున్నారా? Jingle bell, jingle bell, jingle all night. ఇక్కడ చూడు. కొంచెం కింద పడ్డారా? ఛీ. మీకు ఇవ్వడు. ఏంటిది? చూపిస్తాను నాకు. పదా. ఒక నిమిషం పట్టుకోండి. వెళ్దాం వెళ్దాం. శ్రేష్ఠ ఎలిఫెంట్స్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ ఎలిఫెంట్ నువ్వు కొట్టినావు కాబట్టి వేస్తున్నా లవ్ యూ ఎలిఫెంట్ లవ్ యూ ఎలిఫెంట్ అక్క what is it? ఫిషెస్ అక్క అక్క ఏమో మీకు డాక్స్ వెళ్తున్నాయి స్విమ్మింగ్ చేస్తున్నాయి అది డక్ కాదు నా బ్లాక్ స్వాట్స్ అది. స్విమ్మింగ్ చేస్తున్నాయి చూడు మీకు సవి బ్లాక్ స్వాట్స్ స్విమ్మింగ్ చేస్తున్నాయి మీరు ఒక స్విమ్మింగ్ చేస్తున్నాయి చూడు మనీ చూడు స్విమ్మింగ్ చేస్తుంది మనీ హాయ్ జీరా హాయ్ జీరా Okay, we are at my. This is Rakesh. Pink bedroom. Yeah. కోటి లేవు ఐస్ క్రీమ్ కొనిస్తాను. Okay, what school I buy you ice cream? మాట్లాడు నీకు ఐస్ క్రీమ్ కావాలంటే మాట్లాడు Tell why did you cry? I'll buy you ice cream. What the ice cream? వద్దు. నువ్వు స్కూల్ గురించి మాట్లాడిపోతే నీకు వీడియోస్ ఇష్టం లేదన్నట్టు నీకు కొడతాను. కదా నాన్న మళ్ళీ కొడతామని నేను నిన్ను. ఎందుకు నువ్వు మాట్లాడు లేకపోతే రోబ్లాక్స్ అకౌంట్ ఎడిట్ చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను నేను బ్లాక్ చేస్తాను కొత్త అకౌంట్ చేస్తావా కానీ మేనా కొట్టడానికి చాలా ఏమంటారు అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు చాలా బాగుంది కదా. నన్ను What did you do in tuition? What did you study in tuition? హ్యాండ్ రైటింగ్ రాసుకున్నా తెలుగు రాసుకున్నా Bomb and the sister wife is
కాదు Waste of hands. ఎడిటర్ ఉంది కాదు White prints అంటేనే తప్పైందా? అది అయినా వాళ్ళకి ఒక రోజు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. జిన్ను 31 years అప్పుడు మ్యారీ చేసుకుంటాడట. అది నీకు తెలుసా? 31. Then what did you learn? ఇంకా ఏం చేయాలి? What will you do tomorrow? చదవవా? ఇక్కడనే నాకు ఫింగర్ వాసన పెడుతుంది కానీ తగ్గిపోతుంది దాంట్లో వస్తుంది. Healthy dance. మమ్మీ డోరే మూతవేంటి? మనకి ఫ్యూచర్ లో నిజంగా వస్తాడంట. వరల్డ్ మొత్తము చీలిపోయినప్పుడు కలిగి వస్తాడంట. నాకు ఆల్రెడీ చూపి 50s. Can't do it, please. Billa. Bill is a move. Bill That's the last have a girlfriend. Maybe not. నీ గురించి ప్రభాస్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. మేబీ నాట్. ఎవరికి తెలియదు. That's the last have a girlfriend. Maybe not. నీ గురించి ఎవరికి తెలియదు. Chilies and cheese. And it's like mashed together. And it's chilies. కటింగ్ చేయించుకుందాం కదా. ఇప్పుడు 6 అవుతుంది. 6 అవుతుంది టైం చూడు. 6:09. అయితే ఆన్ చేయి. ఏమో అని చేయాలి. అయితే ఆన్ చేయి. ఆన్ చేయి. ఆన్ చేస్తే ఏం చేస్తావు? ఆన్ చేయి. ఆన్ చేస్తే ఏం చేస్తావు? వైఫై ఆన్ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఆన్ చేస్తాను. గేమ్స్ ఆడతా. గేమ్స్ ఆడితే ఏమొస్తుంది? ఆన్ చేయి. గేమ్స్ ఆడితే ఏమొస్తాయి? గేమ్స్ ఆడితే ఏమొస్తుంది? నైట్ ఆఫ్ చేశాను, మర్చిపోయాను. మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయాను. 5G పెడదాం బాగా. ఆన్లోనే ఉంది కదా, 5G ఆన్లోనే ఉంది. 5G ఆన్లోనే ఉంది. ఒక 5 వరకు వస్తలేదు. నేను ట్యూషన్ వచ్చినాక ఇస్తాను. అకౌంట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఆఫ్ చేసి నాకు అప్పుడు వేరే పాస్ చేయి. వినిపించట్లేదు ఇక్కడ. 1 minute అను 1 minute అది. 1 minute నువ్వు 10 seconds నాకు వినిపించేటట్టు పాడాలి, లేకపోతే నీకు వినిపిస్తుంది. ఇక్కడ వినిపించాలి. ఆరెంజ్ వై ఆర్ వి డూయింగ్ దిస్?
And he's going to sing a song because it's Sunday and he need Wi-Fi. And further, he traded 1 minute dance or 1 minute song. Song. Okay, louder. Yeah. Give me some. Give me some time to think. I'm in the bathroom looking at me. Facing the mirror is all I need. Ooh. Ready. Only first నుంచి. Start. Give me some time to think. I'm in the bathroom looking at me. Facing the mirror is all I need. Ooh. Wait until the Reaper takes my life. Never gonna get it out of your life. I've lived it a million times. Ooh, my patience is waning. Is this entertaining? My patience is waning. Is this entertaining? I got this feeling, yeah, you know, where I'm losing all control. Cause the there's emotion. magic in my bones. I Show the got emotion. this feeling, yeah, you know, where I'm losing all control. There's magic in my bones. He'll fail if you stop. And next time was so good. Next time was so good. Say signing off. Signing off. Bye. Say your name. My name is Manchandra. My name is Manchandra. Like, share, and subscribe. Like, share, and subscribe. Goodbye. Thank you for watching the video. అయిపోయింది ఫుల్ డే రివిజన్ అంతా అయిపోయింది మొత్తం చెప్పేసిన ఇది రివిజన్ ఏం చేశారు? చదువుకున్నాం జేఈ ఏం చదువు జైల్లో? మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం తెలుగు? అయింది. తెలుగు? తెలుగు లేవు. హిందీ? తెలుగు హిందీ ఎందుకు ఉంటాయి? అయిపోయింది వచ్చని చెప్పేసి ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్ 1000 క్వశ్చన్స్? 60 పొద్దు నుండి ఈవినింగ్ వరకు 60 క్వశ్చన్స్ చదివారా? 60 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి. ఏంటి నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి. కష్టం. కష్టమా? ట్రిపుల్ 2 మార్క్స్ నువ్వు తెచ్చుకోవాలి ఎగ్జామ్. ట్రిపుల్ 2 మార్క్స్ నువ్వు తెచ్చుకోవాలి. నాకు వచ్చాయి. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు, 7th లో ఉన్నప్పుడు అబ్బా 100% వచ్చాయి. ఇంకా ఏ సబ్జెక్ట్స్? అంతే. మ్యాథ్స్ ఎన్ని క్వశ్చన్స్? ఏమో ఏం ప్రిపేర్ అయ్యావు మరి? ఏమో అంటావు మరి? అయితే నేను చెప్పేది డైరీ నీట్గా రాసినావా లేదా? స్కూల్కి వెళ్ళి టైం పాస్ చేసి వచ్చారు. చదువుకొని వచ్చిన. నీట్గా రాసావా లేదా? బాక్సెస్ ఫినిష్ చేసావా? మ్యాథ్స్ అయితే పట్టు అని 1 minute అయిపోయింది. ఏం స్నాక్స్ చట్నీ ఎట్లా అయిపోయినాయి 1 minute లో? 7 members వచ్చి తీసుకున్నారు. నేను ఒక్క వడే తిన్నాను. మమ్మీ 5 పెట్టింది, ఒక్కటి తిన్నా. చెప్పినావా మమ్మీకి? పోయి చెప్పిరా పో. అయిపోయింది నాది కాల్.